కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో డయేరియా జనాలను భయపెడుతోంది. డయేరియా సోకి గ్రామంలో 35 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో సత్యవేణి అనే మహిళ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. తాగునీరు కలుషితం కావటం వల్లే డయేరియా బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేట్లపాలెంలో డయేరియా కేసులపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రబలంతో సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో ప్రజలంతా కూడా భయంతో వణుకుపోతున్న పరిస్థితి ఉంది. హాస్పిటల్లో చేరిన వారంతా కూడా వ్యాధి తగ్గడంతో ఇప్పుడిప్పుడే ఇంటి ముఖం పడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం బిక్కిన్ నవీన్ అనారోగ్యానికి గురయ్యి దాదాపు 2 రోజుల పాటు హాస్పిటల్లో ఉండి ఇవాళ ఆయన తండ్రి తీసుకొస్తున్న పరిస్థితులు మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏం జరిగింది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నవీన్, ఏం జరిగిందమ్మా? అంటే ఇంకా ఇడ్లీ తిన్నప్పటి నుంచి విరేచనాలు వచ్చినాయి. విరేచనాలు వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి తగ్గుతాయి అన్నారు. మంచిలు తాగాను. కొలై వాటర్ తాగితే అప్పటి నుంచి వచ్చేసినాయి. కొలై వాటర్ని ఏదో కలిసినట్టుగా అనిపించింది. అప్పుడు బాత్రూమ్ వచ్చి అది విరేచనాలు వస్తే అప్పుడు వాంతులు గట్ట ఏం రాకుండా వెళ్ళిపోయాం. హాస్పిటల్కి వెళ్ళిపోతే ఇలాగని చెప్పి సిలిండర్లు ఎక్కించారు. 3 సిలిండర్లు ఎక్కించిన తర్వాత ఇంటికి వెళ్ళిపోమన్నారు. మళ్ళీ సాయంత్రం వెళ్ళి 2 సిలిండర్లు ఎక్కించుకున్నాను. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి 2 సిలిండర్లు ఎక్కించుకున్నాను. పెట్టారు 3 పెట్టారు. బాగానే ఉంది. బాబుకి వాటర్ వల్ల ప్రాబ్లం వచ్చిందండి. పొద్దున్న నేను నిన్న సాయంత్రం 6 గంటలకు వచ్చానండి. 6 గంటల వచ్చి బాగున్నాడండి బాబు. ఈ లోపల టిఫిన్ తెచ్చుకోవాలని డబ్బులు వస్తే టిఫిన్ తెచ్చుకుని ఇలా టిఫిన్ తినేసి వాటర్ తాగేసి కొంచెంసేపు అలా ఆడుకున్నాడండి. ఆడుకున్న 5 నిమిషాలకి 5 నిమిషాలు అయిపోయినాయండి. అయిపోగానే డౌట్ వచ్చి నేను కుప్పగారిని కలిసి హాస్పిటల్ తీసుకున్నాండి. తీసుకెళ్ళాక పొద్దున్న 3 పెట్టారండి చిలండు. మళ్ళీ ఇంటికి వచ్చాక సాయంత్రం దాకా పడుకున్నాడండి. 4 గంటలు వేసాడండి. 4 గంటలు అయితే మళ్ళీ 3 అయినాయండి. మళ్ళీ తీసుకెళ్ళానండి. మళ్ళీ 2 పెట్టారండి. మళ్ళీ పొద్దున్న ఉదయం మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్ళి. అంటే మీ బాబాయ్నా, మీ చుట్టుపక్కల కానీ మీ బంధువులు కానీ ఉన్నారండి. మా మేన కూడా ఉన్నారండి. అదే గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్తండి. పెద్దాపురం కాకినాడ రాశారండి గవర్నమెంట్ హాస్పిటల్కి. అక్కడ రోజు ఉండిచ్చామండి. అక్కడ మేడం గారు అన్నారు పిల్లల పరిస్థితి బాగాలేదమ్మా, సీరియస్గా ఉంది, మరి మిస్ట్ అన్నారండి. అంటే వినోదాన హాస్పిటల్కి జాయిన్ చేసామండి. మా ఇద్దరు మేనగోళ్ళు కూడా వినోదాన హాస్పిటల్లో ఉన్నారండి. అక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. రైట్, ఇది మనం చూస్తున్నాము. కేవలం 30 మందే కాదు, వేట్లపాలెంలో దాదాపు 50 మందికి పైగా అతిసార వ్యాధికి గురైన పరిస్థితి అయితే ఉంది. కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ కూడా చేరుతూ మెరుగైన వైద్యం కోసం వెళ్తున్న పరిస్థితులు కూడా వేట్లపాలెంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే పేదలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారో ఆరోగ్యశ్రీ ద్వారా వారికి ఉచితంగా వైద్యం అందించాలి. ముఖ్యంగా నష్టపోయిన ఎవరైతే సత్యవేణి చనిపోయిందో ఆమె కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి కూడా వేట్లపాలెం గ్రామస్తులు కోరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరస్ట్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, వేట్లపాలెం నుండి.